సంక్రాంతి అంటే బిగ్గెస్ట్ సెంటిమెంట్ ఫర్ బాలకృష్ణ గారు అండ్ అంటే కంటిన్యూస్గా ఆయన కొన్ని సంవత్సరాలు సంక్రాంతి హిట్స్ ఇస్తూనే ఉన్నారు. సో సంక్రాంతికి బాలకృష్ణ గారి ఫిల్మ్స్కి ఒక మంచి సెంటిమెంట్ అటాచ్ ఉంది. సో మీకు అంటే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ శ్రద్ధ గారు మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటారు. సో రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ అనే ఒక బాక్స్లో మీరు ఫిట్ అవ్వరు. బట్ మీరు సర్వ్ చేస్తున్న క్యారెక్టర్లు కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా మాకు మోర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు వర్సటాలిటీ బాగుంటుంది. మీరు వెన్ యూ పిక్ ద క్యారెక్టర్స్ ఆ వర్సటాలిటీ చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ క్యారెక్టర్ ఇప్పుడు డాకు మహారాజ్ బయట నుంచి చూస్తే ఓకే ఒక కమర్షియల్ సినిమా. చాలామంది జనాలు నాకు చెప్పారు మీరేం చేస్తున్నారు ఈ సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ సెడ్ దాట్స్ ద సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఓ శ్రద్ధ వేరు లైక్ ఒక సీరియస్లా సినిమాస్ చేస్తుంది, చాలా లైక్ చాలా అంటే లైక్ వెరీ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంట్ అవన్నీ కరెక్టే. బట్ అదే సీరియస్నెస్ అదే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో దొరికింది. అంటే ఈ సినిమాలో అంత సబ్స్టెన్స్ ఉంది, యాక్టర్స్కి పర్ఫామ్ చేయడానికి స్పేస్ ఉంది. అదే నాకు నచ్చింది ఈ సినిమాలో. నా క్యారెక్టర్కి ఉన్న ఒక ఎమోషనల్ డెప్త్, హీరో గారితో ఉన్న ఒక ఎమోషనల్ కనెక్షన్, అవన్నీ నాకు చాలా నచ్చింది. బాబీ సార్ నరేట్ చేసే రీతి అంటే స్టైల్ చూస్తే వాళ్ళు నరేట్ చేసే స్టైల్ అంటే చాలా ప్యాషనెట్గా చెప్తారు కథలు. సో ఐ వాజ్ రియలీ రియలీ ఇంప్రెస్డ్. అన్నీ ఐ ఫీల్ లైక్ అండ్ విత్ సితారా ఇది నా సెకండ్ అవుటింగ్ ఆఫ్టర్ జెర్సీ. అవును, సో అది కూడా నాకు చాలా స్పెషల్. అండ్ ఆఫ్ కోర్స్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ బాలయ్య సార్, దట్ వాజ్ సంథింగ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో దాట్ ఇలా ఒక నాకు ఆపర్చునిటీ వస్తుందని. సో ఇట్ వాజ్ మెనీ బాక్సెస్. జెర్సీలో మీ డైలాగ్ ఎంత పాపులరో తెలుసు, ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎన్ని మీమ్స్లో కనిపిస్తుంటాయి. అమ్మా అది నా ఫేవరెట్ సీన్. అండ్ చూసిన ప్రతి ఒక్కసారి నాకు ఐ స్టిల్ లాఫ్. ఐమ్ లైక్ వావ్, యూ గైస్ ఆర్ వెరీ క్రియేటివ్ మీమ్స్ ఇది. సో యా.